దీన స్థితి గురించి మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి. ప్రగతి ఫలాలు అందుకోవాల్సిన విద్యార్థులు ఇవాళ కులాల పేరిట దూషింపబడుతున్నారు. అది కాంగ్రెస్ సర్కారు నేతృత్వంలో సరైన వసతులు లేక, సరైన విద్య లేక, సరైన ఆహారం లేక. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? విద్యార్థులు, రోడ్డెక్కుతున్న విద్యార్థులు ఎవరికి మొరపెట్టుకోవాలి? శోభన్ ఎవరి మొరగబెట్టుకున్నా ఆ సమస్య సాల్వ్ కావదని మనం చెప్పాల్సింది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేదు, సీఎం ఢిల్లీ టూర్లకు వెళ్ళడానికి సమయం ఉంటుంది, కానీ విద్యాశాఖ మీద ఒక రివ్యూ పెట్టడానికి మాత్రం సమయం లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సెలవులు ఇవ్వాల్సి వస్తే జిల్లాకు సంబంధించినటువంటి అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యము విద్యార్థులకు సంబంధించినటువంటి ఇబ్బందుల మీద సీఎం ఇప్పటివరకు సమీక్ష నిర్వహించిన సందర్భమే చూస్తూ ఉన్నాము. ఇక గురుకులాల్లో ఫుడ్ విషయం చూద్దాం, వాటర్ విషయం చూద్దాం. వర్షాకాలంలో అంతా కూడా కలుషితమైన నీరు వస్తుంటుంది. విద్యార్థులు తమ డబ్బులు ఖర్చు పెట్టుకొని మినరల్ వాటర్ కొనుక్కునే పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉందంటే ఎంత దీనస్థితిలో విద్యార్థుల పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వంట విషయం మనం చెప్పుకోవాల్సి వస్తే ఇటు బియ్యం పప్పులు ప్రభుత్వం నుంచి అందుతున్నప్పటికీ కోడిగుడ్లకు సంబంధించి, చికెన్కి సంబంధించి, ఇతర ఆహార పదార్థాలకు సంబంధించి బిల్లులు చెల్లించడం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు చెప్తున్న నేపథ్యం వాళ్ళు ఏం మనసు పెట్టి పనిచేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వారానికి 5 రోజులు గుడ్డి ఇవ్వాల్సి వస్తే 3 రోజులు 2 రోజులు ఇస్తున్న నేపథ్యము, చికెన్ పత్తాకే లేని పరిస్థితి, ఇక మటన్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని నేపథ్యం అయితే విద్యార్థులు చూస్తూ ఉన్నారు. ఇక కూరగాయలు కూడా నాసి రకం కూరగాయలకు సంబంధించి వండి పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజుకు ఏ కూరగాయల ధర తక్కువ ఉంటే ఆ కూరగాయలనే వడ్డిస్తున్నారని చెప్పి విద్యార్థులు చెప్తున్న నేపథ్యం, వాళ్ళంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యము. 8 నెలల నుంచి వంట మనుషులకు సంబంధించి గురుకుల పాఠశాలలో వంట చేసే వాళ్ళకు సంబంధించి జీతాలు అందకపోతే వాళ్ళు ఏం మనసు పెట్టి పనిచేస్తారు? విద్యార్థులకు తృప్తికరమైన, సంతృప్తికరమైన భోజనం ఏం అందిస్తారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భోజనం విషయంలో అయితే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యము, భోజనం సమయం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫుడ్కు సంబంధించిన మెనూ చేంజ్ అవ్వడమే కాదు, ఫుడ్కు సంబంధించినటువంటి టైమింగ్స్లోనూ చేంజ్ అవుతుందని చెప్పి మనకు అందుతున్న సమాచారము. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి 15 నిమిషాల సమయమే ఇస్తున్నారని మనకు తెలుస్తూ ఉంది. దానికి తోడు ఆఫ్టర్నూన్ భోజనానికి సంబంధించి 45 నిమిషాలకు సంబంధించిన సమయం ఇస్తూ ఉన్నారని చెప్పి విద్యార్థుల నుంచి మనకు అందుతున్న సమాచారం. పూర్తి స్థాయిలో విద్యార్థులు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి లేదు. ఆ కడుపు నిండా భోజనం చేద్దామంటే వాళ్ళకి సంబంధించి భోజనం సరిగా లేని పరిస్థితి. దొడ్డు బియ్యంతో భోజనం వడ్డిస్తున్న సిచ్యువేషను. ఇక మినరల్ వాటర్ కూడా కొనుక్కొని తెచ్చుకుంటున్న పరిస్థితి. ఇంత దీన పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా ఉండగలగాలనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. గురుకుల విద్యార్థులు అంటే ఇవాళ ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో, దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ర్యాంకులు కొట్టి అక్కడ విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో ఇవాళ విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని, ఆ విద్యా వ్యవస్థ సంబంధించినటువంటి కీర్తి మసక బారుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల పాటు విద్యా వ్యవస్థను ఎలా తీర్చిదిద్దారు, ఇవాళ ఆ కీర్తి అంతా కూడా మసక బారుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి రాష్ట్రంలో గురుకులాలు ఎలా పనిచేసాయో మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1000 గురుకులాలు ఎలా ఏర్పడ్డాయో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకు ఆహారం కావచ్చు, నాణ్యమైన విద్య అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందో అందరికీ తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ గురుకుల పాఠశాలకు సంబంధించి స్టడీ టూర్లకు వచ్చిన నేపథ్యం, ఇవాళ కూడా స్టడీ టూర్లు వచ్చే అవకాశం ఉంది. ఎలా గురుకుల పాఠశాలలు తెలంగాణలో నడుస్తున్నాయి, అలా ఉండకుండా ఉండాలంటే ఎలా ఉండాలని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి స్టడీ టూర్లు వచ్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనేక విమర్శలు అయితే తెలంగాణ విద్యా వ్యవస్థ పరంగా, గురుకులాల పరంగా మనం వింటూ ఉన్నాము. అనేక ధర్నాలు కనిపిస్తూ ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఫుడ్కు సంబంధించిన విషయమే కాదు, స్కూళ్ళకు సంబంధించి బెంచీలు లేక విద్యార్థులంతా కింద కూర్చుంటున్న నేపథ్యము, బెడ్లు లేక కింద పడుకుంటున్న నేపథ్యము, ప్రహారీ గోడలు లేక విషపురుగులు కుడుతున్న నేపథ్యము. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, ములుగు జిల్లాకు సంబంధించి, ములుగు ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క నియోజకవర్గంలోనే ఇవాళ 2 విద్యార్థులకు విషపురుగులు కుట్టిన నేపథ్యము, ఓ విద్యార్థిని పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసే ప్రయత్నం. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురుకులాల అధ్వాన్నమైన పరిస్థితి, అస్తవ్యస్తమైన పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.